సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఎన్ఆర్ఐలు దాదాపు ఒక 40% మంది తిరిగి మళ్ళా భారతదేశానికి వచ్చేద్దాం అనుకుంటున్నారు అమెరికా నుంచి. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అనిశ్చితి పరిస్థితుల కారణంగా కూడా అందరూ ఈ డెసిషన్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ఏంటి మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయ ఎన్ఆర్ఐలు అక్కడ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? మరి ఆ సమస్యల కారణంగా ఎందుకు భారతదేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు? అసలు యాక్చువల్ గా డాలర్ డ్రీమ్స్ అనేది చాలా మంది భారతీయులకు ఉండే కళ. డాలర్ డ్రీమ్స్ మీరు ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే మా అమ్మాయి పెళ్లి సంబంధం అమెరికా, అది మా సినిమా అమెరికాలో షూటింగ్ చేశారు, మా సినిమా మొత్తం షూటింగ్ అంతా అమెరికాలో అయింది, ఈ కథకి నేపథ్యం అమెరికా, సో మా పిల్లోడు అమెరికాలో చదువుకుంటున్నాడు అని చాలా గొప్పగా చెప్పేవాళ్ళు అందరూ. సో అమెరికా అంటేనే ఔన్నత్యానికి, ఒక అత్యుత్తమైన స్థానానికి ప్రతినిధి, కళల ప్రపంచానికి అదొక దిక్సూచి లాంటిది, ఒక రైల్ ఇంజన్ లాంటిది, అది ప్రపంచం మొత్తానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిది అది. అలాంటి అమెరికా డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు నెమ్మదిగా సన్నగిల్లిపోతున్నాయి. అసలు వెళ్ళడం అనుకునే వాళ్ళ సంగతి పక్కన పెడితే, వెళ్ళిన వాళ్ళు తిరిగి వద్దామని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. మొత్తం అమెరికా ఉన్న జనాభాలో 1.5% భారతీయులు ఉంటారు. 1.5%. టోటల్ అమెరికా జనాభా అరౌండ్ 30 కోట్ల ప్లస్ ఉంటుంది, 32 కోట్లు ఉంటుంది. అందులో భారతీయులు 1.5%. అయితే ఇక్కడ మొత్తం అమెరికా కలెక్ట్ చేసే పన్నులలో ఈ భారతీయులు కట్టే పన్ను 6% ఉంటుంది. 6 ట్యాక్స్. అంటే 1.5% ఆఫ్ పాపులేషన్ ఇన్ అమెరికా ఈస్ పేయింగ్ 6% ఆఫ్ టోటల్ ట్యాక్స్ కలెక్షన్స్. అంటే ఒక విధంగా భారతీయులు వెళ్ళి ఇండియాకి డబ్బులు పంపడమే కాదు, అక్కడ ట్యాక్సులు కడుతున్నారు. అందులో మన వాళ్ళు ట్యాక్స్ కట్టడం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా కడుతూ ఉంటారు. అంటే 6% పన్నులు కలెక్ట్ అవుతున్నాయి అక్కడ. సో ఆ కలెక్ట్ అవుతున్నాయంటే ఆ గవర్నమెంట్ కూడా బెనిఫిటే కదా. బట్ అయినా సరే పరిస్థితి ఏంటంటే ఒక 5 ఏళ్ల క్రితం లాగా లేదు, ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. ఇదంతా మారిపోయిందంతా ఎవరికి అంటే, ఎవరైతే 2010 తర్వాత వెళ్ళారో వాళ్ళదే మెయిన్గా ఇదంతా కూడా. 2010కి ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ సొసైటీలో మమ్మకమైపోయారు, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు రమ్మన్నా మోస్ట్లీ రారు. కానీ 2010 తర్వాత వెళ్ళిన వారు అవుతున్నారో, ముఖ్యంగా ఈ డల్లాస్ తర్వాత, అందుకే డల్లాస్ అంతా చూస్తే ఇండియా లాగే ఉంటుంది, అది టెక్సాస్. అందుకే డల్లాస్ సందర్భంలో డల్లాస్పురం అని పిలుస్తూ ఉంటారు. సో అక్కడ డల్లాస్ వెళ్తే మొత్తం అది హైదరాబాదు, అమలాపురం లాగే అనిపిస్తుంది అందరు ఉన్న వాళ్ళకు. అంత నింపేశారు. టెక్సాస్, న్యూయార్క్, వాషింగ్టన్ ఇలాంటి ప్లేస్లో చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే 2010 తర్వాత వెళ్ళిన వాళ్ళకు అవకాశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా తగ్గిపోయాయి. అక్కడ ముఖ్యంగా ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత అక్కడ అమెరికన్స్ లో క్లియర్ విభజన కనిపిస్తోంది. ట్రంప్ యొక్క మెయిన్ నినాదం ఏంటి? అమెరికా ఈస్ ఫర్ అమెరికన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మనం 2 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మన ఇక్కడ తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎలాగైతే నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందో, ఇప్పుడు అలాంటి ఒక చిన్నప్పటి ఉద్యమం లాంటిదే చేశాడు ట్రంప్. ఎందుకంటే అమెరికా యొక్క ఆధిపత్యం సన్నగిల్లిపోతుంది, ఇక్కడికి వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు రావద్దు అని ఒక పాయింట్ని లేవదీసి ఒక క్లియర్ డివిజన్ తీసుకొచ్చాడు అక్కడ ప్రజల్లో. అది ఫస్ట్, అన్నిటికంటే అసలైన కారణం అది. తర్వాత రెండోది, ముఖ్యంగా పెరిగిపోతున్న ఖర్చులు, విపరీతంగా పెరిగిపోతున్న ఖర్చులు. ఒక సర్వే ప్రకారం ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక చైల్డ్ని, అబ్బాయి గాని అమ్మాయి కానీ చదివించాలి అంటే 18 ఇయర్స్ వరకు అయ్యే ఖర్చు 2.5 కోట్లు. 18 ఇయర్స్ వరకు అంటే అందులో ఓన్లీ +1 +2 వరకే ఉంటుంది అంతే. దాని తర్వాత ఇంకా కాస్ట్లీ అవుతుంది. బట్ ఇండియాలో అంత కాదు కదా, 2.5 కోట్లు కాదు కదా. మనము ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావాలని ఒక ఎన్ఆర్ఐ సీట్ కొనుక్కుంటే కూడా అంత కాదు, మేబీ కొద్దిమందికి ఉంటారు. కానీ అక్కడ అట్లా కాదు. సాధారణంగా ఎవరైనా ఒక అబ్బాయిని కదా అమ్మాయిని చదివించాలి అంటే 18 ఇయర్స్ వరకు వాళ్ళు పెట్టే ఖర్చు యావరేజ్గా 2.5 crores. ఇక ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అవకాశాలు తగ్గిపోతున్నాయి అక్కడ. ఇప్పుడు మన ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు, లోకల్గా వెళ్ళిన వాళ్ళకు అక్కడ వెళ్ళి రెస్టారెంట్లో పనిచేయడమో, లేకపోతే వేరే చోట పనిచేయడమో, పెట్రోల్ బంక్స్లో పనిచేయడం తప్ప ప్రొఫెషనల్ జాబ్స్ ఏవి రావట్లేదు. మీరు నమ్మడమోపోండి, నాకు ఆల్మోస్ట్ వీక్లీ ఒక 2-3 కాల్స్ వస్తూ ఉంటాయి, పర్టికులర్ యూఎస్, కెనడా నుంచి, ముఖ్యంగా యూఎస్ నుంచి. వాళ్ళందరూ వచ్చి స్టీరియోటైపిక్ లాగా అందరూ ఒకటే రిక్వైర్మెంట్ అడుగుతుంటారు. సార్ నా వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు, యూఎస్లో ఉన్నాను, నేను ఒక 5 ఏళ్ల తర్వాత ఇండియాకి రావాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి కార్పస్ క్రియేట్ చేయాలి, నాకు మంత్లీ ఇన్కమ్ ఒక 3-4 lakhs కావాలి, ఇక్కడ హైదరాబాద్ ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఇక్కడ ఇల్లు కావాలి, నాకు మంత్లీ 2-3 lakhs ఇన్కమ్ కావాలి, దీనికి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, ఇంకా నేను మాక్సిమం ఒక 4-5 years మించి ఉండలేను ఇక్కడ, ఆ 4-5 years కూడా ఉండనో తెలియదు, నాకు ఇదంతా ప్లానింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే చేయగలనా లేదా, ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి, ఇదే అడుగుతుంటారు. అసలు 100% అసలు ఒక్కళ్ళు కూడా డిఫరెంట్గా మాట్లాడరు. అందరు కూడా యూఎస్ నుంచి కాల్ వచ్చింది అంటే వాళ్ళు మాట్లాడేది, నేను 5 years తర్వాత ఇండియాకి వచ్చేస్తాను, లేదా 6 years తర్వాత, లేదా మీరు తొందరగా మాకు కార్పస్ క్రియేట్ చేస్తే ఇంకా తొందరగా కూడా వస్తాం మేము. సో ఇక్కడ నుంచి పోవడం పక్కన పెట్టి అక్కడ నుంచి రావడానికి ఇష్టపడుతుండ్రు. అండ్ బోల్డ్ మంది
2023-24 తర్వాత ఇండియాలో ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని ఉండడానికి ప్లాన్ చేసుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ పెట్టుకొని అక్కడంతా వైండప్ చేసే వాళ్ళు బోల్డ్ మంది లైన్ కడుతున్నారు. మీరు ఎవరైనా సరే యూఎస్లో ఉన్న వాళ్ళని అడిగితే అందరు ఇదే ఆన్సర్ చెప్తారు. సర్ప్రైజింగ్లీ లాస్ట్ ఇయర్స్ మొత్తం మారిపోయింది సినారియో అంతా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడు నడుస్తున్న షెడ్యూల్ 2010-11 నడుస్తుంది. ఇప్పుడు అంటే 2010-11-12 అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తుంది 2026లో. 15-16 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రాసెసింగ్ లో ఉన్నాయి చెప్పాలంటే. ఇక ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు అది 30 ఏళ్ళు పట్టుద్దా, 40 ఏళ్ళు పట్టుద్దా, 60 ఏళ్ళు పట్టుద్దా కూడా తెలియదు. అంత డిలే. అంటే ఈ గ్రీన్ కార్డ్ ఒక శిక్షలాగా అయిపోయింది వాళ్ళకు, జీవితకాల శిక్ష. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో తెలియదు. గ్రీన్ కార్డ్ వస్తే తప్ప అక్కడ మీరు శాశ్వతంగా ఉండడానికి అవకాశం లేదు. మరి ఆ గ్రీన్ కార్డ్ లేకుండా, శాశ్వత చిరునామా లేకుండా ఎంతకాలం ఈ తుమ్ముతో ఊడిపోయి ముక్కులాగా బతకాలి అక్కడ. కనుక మా భారతదేశం గ్రో అవుతోంది, ఇండియా ఇస్ గ్రోయింగ్. ఇప్పుడు వీళ్ళు రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా ఇస్ గ్రోయింగ్. ఇక్కడ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇండియా ఒక్కప్పుడులా కాదు, ఇట్స్ ఎమర్జింగ్ ఎకానమీ. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ధీటుగా మనం నిలబడుతున్నాం. అండ్ ఒక సర్వే ప్రకారం 2050 వరకల్లా చైనా ఇస్ గోయింగ్ టు బీట్ అమెరికా. సో చైనా, యుఎస్ఏ, ఇండియా ఈ మూడు ఉంటున్నాయి. అంటే ఇండియా కూడా అమెరికా సరసన నిలబడబోతోంది ఎప్పుడు 2050 వరకల్లా. కనుక అటువంటి మంచి క్లియర్ విజన్ కనబడుతుంది. కాబట్టి నేను అక్కడ ఒక బానిసలాగా అక్కడ ఒక దేశంలో బతకడం ఎందుకు అని ఇండియాకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు అందరూ, ముఖ్యంగా ఈ పెరిగిపోయిన ఖర్చులు తట్టుకోలేక. ఇంకా విచిత్రంగా నేను రీసెంట్గా ఒక 2 అమ్మాయిలతో మాట్లాడాను. అక్కడి నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు జాబ్స్ లేక ఏం చేస్తున్నారు తెలుసా, ఇళ్లల్లో పని మనుషులాగా పనిచేస్తున్నారు. నాకు వాళ్ళు చెప్తున్నారు, మేము వెళ్ళి ఇంట్లో గిన్నెలు కడగడము, సర్వెంట్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ మన ఇండియాలో ఉన్నప్పుడు తిన్న పళ్ళెం కూడా పక్కన పెట్టరు కదా, అక్కడికి వెళ్ళి పని పెడుతుంటే తింటారు, సోఫాలో కూర్చొని. బిటర్ రియాలిటీ. మీరు యూట్యూబ్ చూడండి, చాలా మంది వీడియోస్ కూడా చేస్తున్నారు ఈ విధంగా. మేము అమెరికా వచ్చి కష్టపడుతున్నాము, మీరు రావద్దండి ఇక్కడికి, 80% రావద్దు, ఇక్కడ డాలర్ డ్రీమ్స్ అయిపోయినాయి, మేము ఇంత కష్టపడుతున్నాము, జాబ్స్ రావట్లేదు, చదువుకున్న తర్వాత జాబ్స్ రావట్లేదు. ఇక చాలా మంది స్విగ్గీ, మనలాగే స్విగ్గీ, జొమాటో అక్కడ కూడా ఉంటాయి. సో అవి చేయడము, అవి చేస్తుంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ రెస్ట్రిక్షన్ పెడుతుంది తెలుసా. ఏంటంటే వాళ్ళకి అక్కడ ఒక అకౌంట్ ఉండాలి, ఈ మనీ పడాలంటే. ఆ అకౌంట్ రావాలి అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దానికి, అంత ఈజీ కాదు. రెస్టారెంట్ లో పనిచేసే వాళ్ళకు టైం రెస్ట్రిక్షన్స్, తర్వాత మళ్ళీ ఒక ఏరియాలో పనిచేయాలి అంటే ఆ ఏరియా లోకలైట్ అయి ఉండాలి. అక్కడ ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకే ఉండాలి, వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయకూడదు. ఇలాంటి ఒక గీత లాంటి ఒక విభజన ఏర్పడింది సమాజంలో. సో దీనికి మనవాళ్ళు కూడా కారణమే. ఎట్లా చెప్పాలంటే నార్మల్ గా 2010, 11, 12 తర్వాత వెళ్ళే వాళ్ళందరూ కూడా మన వినాయక చవితి, మన దసరా ఇలాంటి పండుగలన్నీ బహిరంగంగా జరుపుకోవడం, రోడ్ల మీద ర్యాలీ చేయడము, సినిమా ర్యాలీలు చేయడము, పొలిటికల్ పార్టీస్. ఇక్కడ భారతదేశంలో ఎలక్షన్స్ అయితే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన ర్యాలీలు చేయడము, అక్కడ ఫండింగ్ కలెక్ట్ చేయడము. ఇక సినిమా అయితే మన హైదరాబాద్ లో ఎలా అయితే మొదటి రోజు హంగామా ఉంటుందో అలాంటి హంగామా. కొన్ని థియేటర్స్ లో సినిమా ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి, అంత హంగామా చేస్తారు, పేపర్లు జించిపడేసి గందరగోళం చేయడం, స్క్రీన్లు పగలగొట్టడం. ఇవన్నీ కూడా వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు మనము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతికితే, ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అని ఒక విధానం జరిగింది మన దగ్గర తెలంగాణలో. వాళ్ళని ఇండియన్సే, వ్యాపారం తప్పు లేదు, అయినా మన వాళ్ళ అవకాశాలు పోతున్నాయని అలా అన్నారు. మరి మన దేశంలో ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే దెన్ థింక్ అబౌట్ అమెరికా. వాళ్ళ సంస్కృతి మీద మనం పోయి దాడి చేసినట్టే కదా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మన యొక్క పండుగలన్నీ బహిరంగంగా జరుపుకుంటూ ఉంటే వాళ్ళ సొసైటీ, వాళ్ళ కల్చర్ అంతా వేరు. సో ఆ కల్చర్లోకి మనం చొచ్చుకుపోయినట్టుగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. సో ఆ విధంగానే ఆ ఒక సన్న గీత లాంటి ఒక విభజన ఏర్పడింది అక్కడ సొసైటీలో. సో దీనికి మనం కూడా కొంత కారణమే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అక్కడ కంటిన్యూ అవ్వడానికి అంత ఫ్రూట్ఫుల్ అవకాశాలు కనిపించట్లేదు. ముఖ్యంగా అవకాశాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి. H1B వీసా తీసుకోవాలి అంటే $1 lakh పే చేయాలి, చాలా బర్డెన్ కంపెనీస్ కి. లాస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ లో వచ్చింది ప్రపోజల్. దాంతో 87% ఆఫ్ H1B వీసా అప్లికేషన్స్ కి ఎఫెక్ట్ అయిపోయింది. అది తగ్గిపోయాయి దాని యొక్క పర్సంటేజ్ ఆఫ్ అప్లికేషన్స్. అది రెన్యువల్స్ కి మాత్రము ఎగ్జామ్స్ ఇచ్చిండు, కొత్త అప్లికేషన్స్ కి $1 lakh అంటే కట్టట్లేదు. సో ఎగ్జామ్ దాని యొక్క డిమాండ్ 87% పడిపోయింది. సో ఇవన్నీ కూడా కలగలిపి అమెరికా డాలర్ డ్రీమ్స్ ని కుదేలు చేస్తున్నాయి. అందుకే ఇండియాకి వచ్చేయడానికి అందరు చాలా మంది క్యూ కడుతున్నారు. వద్దు, నేను అక్కడ ఉండి ఇబ్బందులు పడే బదులు ఇండియాకి వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంతో కొంత జాబ్ చేసుకొని హ్యాపీగా బతుకుతా, నాకు అక్కడ హ్యాపీనెస్ లేదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఇది వద్దు మాకు అనేవాళ్ళు బాగా పెరిగిపోయారు. కనుక ఆ సర్వే ప్రకారం 40% మంది ఇండియాకి రావడానికి మొగ్గు చూపుతున్నారంటే అసలు అతిశయోక్తి కాదు. ఇంకెక్కువ మంది కూడా రావడానికి ట్రై చేస్తున్నారు ఇండియాకి ప్రజెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. డాలర్ డ్రీమ్స్, అమెరికన్ డ్రీమ్స్ ఎందుకు చెదిరిపోతున్నాయి, ఎందుకు చాలా మంది భారతీయులు ఆల్మోస్ట్ 40% మంది అమెరికాలో సెటిల్ అయినటువంటి NRI ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎందుకు ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నారండి, అక్కడ వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి ప్రతికూల వాతావరణం ఏంటి అనే అంశాల గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.